సినిమా కోసం చావుకు కూడా భయపడని హరికృష్ణ గారు. దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. నందమూరి హరికృష్ణ తన తండ్రి నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సినిమాల్లో అలాగే తండ్రిలాగే రాజకీయాల్లో కూడా ఓ వెలుగు వెలిగారు. ఇక నందమూరి ఫ్యామిలీ అంటేనే సినిమాలకు రాజకీయాలకు పెట్టింది పేరుగా 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న ఫ్యామిలీ. అయితే అలాంటి ఫ్యామిలీ నుండి ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఎంతో మంది హీరోలు పుట్టుకువచ్చారు. అలాంటి వారిలో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది మాత్రం బాలకృష్ణ, ఎన్టీఆర్, హరికృష్ణ, కళ్యాణ్ రామ్, తారకరత్న మాత్రమే. ఇక లేటు వయసులో హరికృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన మేనరిజంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని నందమూరి హీరోలలో ఒక స్పెషల్ హీరోగా ఇండస్ట్రీలో ఎదిగారు. అయితే హరికృష్ణ సినిమాల్లో ఎంత బాగా ఒదిగిపోయి నటించేవారు అంటే ఓ సినిమా కోసం ఏకంగా తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదట. ఇక ఈయన తెగింపు ధైర్యం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారట. ఇక అసలు విషయం ఏమిటంటే నందమూరి హరికృష్ణ లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుని విడుదలయ్యాక ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతగానో నచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన ఎదురైందట. అదేంటంటే ఇందులో విలన్ అయిన జయప్రకాష్ రెడ్డికి హరికృష్ణకి మధ్య ట్రైన్ పట్టాల మీద ఒక సన్నివేశం ఉంటుంది. అందులో హరికృష్ణ జయప్రకాష్ రెడ్డి ట్రైన్ పట్టాల మీద ఒకరి కారుకు ఎదురుగా మరొకరు ఉంచి అలాగే ఉంటారు. ఇక ట్రైన్ వస్తున్న కూడా అస్సలు తగ్గరు. కానీ చివరికి భయపడిపోయిన జయప్రకాష్ రెడ్డి కారుని వెనక్కి తీస్తారు. ఆ తర్వాత హరికృష్ణ కారుని తీస్తారు. అయితే ఆ షూటింగ్ చేసే సమయంలో హరికృష్ణ కారుని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అస్సలు స్టార్ట్ అవ్వలేదట. ఓ పక్క ట్రైన్ రావడం, మరో పక్క కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోయారట. కానీ ఎంతో ధైర్యంతో ఉన్న హరికృష్ణ 2-3 సార్లు స్టార్ట్ చేసి చివరికి ఆ ట్రైన్ ప్రమాదం నుండి తప్పించుకున్నారట. ఇక ఈ సన్నివేశం తెరకెక్కించే సమయంలో కార్లో మరెవరైనా ఉంటే ఖచ్చితంగా భయపడి హార్ట్ అటాక్ వచ్చేది. కానీ హరికృష్ణ మాత్రం ఎంతో ధైర్యంగా ఆ సన్నివేశంలో చేశారు. ఇక ఈయన ధైర్యానికి వైవిఎస్ చౌదరి ఎంతగానో మెచ్చుకున్నారట. అలా సినిమాలోని సన్నివేశం కోసం తన ప్రాణాలను సైతం హరికృష్ణ లెక్క చేయలేదని అప్పట్లో ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు.